చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ ఉండి ఆదాయం వివరాలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు సమక్షంలో తెలియజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆస్తి ఈ ఏడాది కాలంలో 6.92 కోట్లుగా ఉందని ఆలయ కమిటీ చైర్మన్ బిఎంకే రవిచంద్రబాబు పేర్కొన్నారు. గడిచిన జాతర నుంచి నేటి వరకు 1.47 కోట్ల మార్కెట్ విలువ చేసే 1180 చదరపు అడుగుల భూమిని గంగమ్మ పేరుపై రిజిస్టర్ చేసినట్లు, అదేవిధంగా సీఎం చంద్రబాబు 4.34 కోట్ల విలువ చేసే 39 సెంట్ల భూమిని అమ్మవారికి ఇచ్చినట్లు తెలిపారు. 1.06 కోట్ల ఎఫ్టీలు బ్యాంకులో ఉన్నట్లు తెలిపారు. మనం దారి కోసం కొన్న మొత్తం భూమి 908 చదరపు అడుగులు ఒక ఐటమ్, 272 చదరపు అడుగులు ఒక ఐటమ్, 1180 చదరపు అడుగులు. సుమారు ఇప్పుడు మార్కెట్ విలువ 1180 చదరపు అడుగులు వచ్చి 12,500 స్క్వేర్ ఫీట్ మనం ఇస్తా ఉన్నాము. ఆ 12,500 ప్రకారం వేసుకుంటే 1,47,50,000 ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ. దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భూమి 39 సెంట్లు వాల్యూ 4,24,12,500. ఇప్పుడు ఉండిలో వచ్చిండే బంగారు 170 గ్రాములకు 7,700 రేట్ వేసుకుంటే 13,15,776 రూపాయల వాల్యూ గల బంగారు. తర్వాత వెండి 795 గ్రాములు 100 రూపాయలు గ్రాముకి వేసుకుంటే 79,532 రూపాయల వాల్యూ. తర్వాత ఎఫ్డీలు ఇప్పుడు సార్ది ఉండేది చూస్తే ఎఫ్డీలు 1,66,66,932. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ విలువే అమ్మది ఆస్తి ఉండేది 6,92,24,740. మనం వస్తేనే ఇంతమంది ఒక పెద్ద పండగ మనందరికీ తెలుసు. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి రమారమి 6-7 లక్షల మంది దర్శనం చేసుకునేటటువంటి ఒక పెద్ద జాతర. ఎంతోమందికి ఇక్కడ అమ్మవారు ఆశీస్సులతో జీవితంలో చాలా ఎదుగా తెలిసి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకునేటటువంటి కార్యక్రమాలు కూడా మనం ఎన్నో చూసాం. అలాగే నేను ఒకటి నమ్ముతాను, ఎలక్షన్ ముందు కూడా నేను ఇది క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తాను, ఎప్పుడు కూడా చెప్తాను. ఎక్కడో మారుమూలలో నేను కుప్పానికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఆ గంగమ్మ తల్లే ఆయన ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. మీ అందరి కష్టాలు తీర్చడానికి ఒక ప్రపంచ స్థాయి నాయకుడిని మీకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సమయంలో గంగమ్మ జాతరకి సంబంధించిన అంశాలు కానీ గుడికి సంబంధించిన అంశాలు అన్నింటిలో కూడా నిజాయితీగా నీతిగా ఎక్కడ ఒక్క తప్పు దొరలకుండా జాతర కానీ గుడికి సంబంధించిన ప్రతి అంశాలు నిర్వహించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ట్రస్ట్ బోర్డు పనిచేసిందని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఉన్న కొత్త బోర్డు కూడా మొన్న గంగమ్మ జాతరని ఎంతో అద్భుతంగా అందరి సహకారంతో నిర్వహించారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సతీసమేత గారు వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవడం జరిగింది. అదే అసలైన దేవుళ్ళు సోమస్వామి గారు అది స్వయంగా మనం భావించి అసలైన వాళ్ళు వాళ్ళే. మనం ఎన్ని వైభవాలు చేసినా మూలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది అది ఆ బీజం అనేది చాలా ముఖ్యం. అది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం. ఇప్పుడు రష్మిక్ గారు అందరికీ నమస్కారం. ఇప్పుడు